నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా K6 ప్రేక్షకులకి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకం. సెక్రటేరియట్లో మినిస్టర్లతో సమానంగా ఛాంబర్ కేటాయింపు. 6 గ్యారెంటీల అమలు బాధ్యతలు కూడా అప్పగింత. అజరుద్దీన్ పై కేసులు ఉన్నాయని, దేశద్రోహి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్. దేశానికి సేవ చేసిన వారెవరో, దేశద్రోహులెవరో కిషన్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరమన్న మహేష్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాలు శుభకార్యాలకు హాజరై వధువరులకు ఆశీస్సులు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ జయంతి వేడుకలు. ఊరూరా 2K రన్ నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. దేశ సమగ్రత కోసం కీలక పాత్ర పోషించిన మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగరంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం. పాల్గొన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నాయకుడు కాదు, ఆయన ఒక శక్తి. నిజామాబాద్ నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలో బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద బాధితుడికి చికిత్స కోసం ఎల్ఓసి అందజేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. హుజురాబాద్ మండలంలో రాంపూర్లోని బీసీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీ వర్షిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత. ఆర్మూర్లో కమనీయంగా బాల్యపల్లి సుబ్బారావు కుమారుడు కార్తిక్ శర్మ వివాహం. హాజరై వధువరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు, వేద పండితులు, ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు, భక్తులు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే అజరుద్దీన్ కు ఇవ్వబోయే శాఖపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. హోంశాఖ లేదా మైనార్టీ శాఖలు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ కేబినెట్ లో ముస్లింలు లేరు. ఇదే విషయమై గత కొంతకాలంగా విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి. ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా అదే అంశాన్ని విపక్షాలు ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాయి. దీంతో అజరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీలను సంతృప్తి పరచడంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. కాగా శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మేనమామ జైనుల బుద్దీన్ స్ఫూర్తితో క్రికెట్ వైపు అడుగులు వేసిన అజార్ 1984లో అంతర్జాతీయ క్రికెట్ లో రంగ ప్రవేశం చేశారు. భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. జట్టులో అద్భుతంగా రాణించి తన ప్రతిభ చూపించారు. I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required
for the due discharge of my duties as such minister. Jai Telangana, Jai Hind. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 6 గ్యారెంటీలు అమలు బాధ్యత సుదర్శన్ రెడ్డికి అప్పగించింది. సెక్రటేరియట్లో మినిస్టర్ల సమావేశం ఛాంబర్ను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే 6 గ్యారెంటీల అమలు బాధ్యతలను సైతం ఆయనకు అప్పగించారు. కేబినెట్ హోదా కల్పించారు. అలాగే మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. సెక్రటేరియట్లో మినిస్టర్లతో సమానంగా ఛాంబర్ కేటాయించడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖాధిపతులతో సంక్షేమ పథకాల అమలుపై సలహాలు సూచనలు ఇచ్చేలా అధికారులు కల్పించారు. అంతేకాకుండా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా నియమించింది. అయితే కాంగ్రెస్ నేత అజరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టిన అధిష్టానం సీనియర్లను బుజ్జగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అజరుద్దీన్ మంత్రి ప్రమాణం చేసిన కాసేపటికి 2 సీనియర్ ఎమ్మెల్యేలకు కీలక పదవులు అప్పగించింది. కాగా బోధన్ నుంచి ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ లోకి అధికారం వచ్చిన నాటి నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం కేబినెట్ లో చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరోసారి నిరాశ మిగిలింది. జిల్లా నుంచి 2 సీనియర్లు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. మైనార్టీ కోటాలో షబీర్ అలీ మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కాగా గతంలోనే రాష్ట్ర సర్కార్ ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టింది. అయినప్పటికీ తనకు మంత్రి పదవి వస్తుందని షబీర్ అలీ ఆశలు పెట్టుకున్నారు. అయితే అజరుద్దీన్ కు పదవి దక్కడంతో షబీర్ కు నిరాశ మిగిలింది. ఇక సుదర్శన్ రెడ్డి సైతం మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒకానొక సమయంలో హోంశాఖ కేటాయిస్తారని కూడా ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఆయనకు కేబినెట్ హోదాలో ప్రభుత్వం సలహాదారు పదవి ఇవ్వడంతో మంత్రి పదవి చేజారింది. జిల్లా నుంచి గెలిచిన వారిలో బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరు లేకపోవడంతో ఇంకా మంత్రి ఉండకపోవచ్చనే తెలుస్తోంది. బాబుపూర్కు చెందిన బాధితుడు అయ్యత్కు నిమ్స్లో చికిత్స కోసం ఎమ్మెల్యే వేముల భరోసానిచ్చారు. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అయ్యద్ ఇటీవల యాక్సిడెంట్ కి గురై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే వేముల వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కోసం 1 లక్ష రూపాయలు ఎల్ఓసి మంజూరు చేయించి ఎల్ఓసి కాపీని వారి కుటుంబ సభ్యులకు ఈ రోజు హైదరాబాద్లోని నివాసంలో అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కోసం 1 లక్ష రూపాయలు ఎల్ఓసి మంజూరు చేసిన ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేములకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహమ్మద్ అజరుద్దీన్పై కేసులు ఉన్నాయని, దేశద్రోహి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అజర్ ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ద్రోహులు ఎవరో, దేశానికి సేవ చేసిన వారు ఎవరో కిషన్ రెడ్డికి తెలియకపోవడం బాధకరమని అన్నారు. ఓ మైనార్టీ నేతని కేబినెట్ లోకి తీసుకుంటే ఎందుకు అంత అక్కస్ అంటూ ఫైర్ అయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా అజరుద్దీన్ ఎదిగాడని గుర్తు చేశారు. ఆయనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికావని ధ్వజమెత్తారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా అజరుద్దీన్ ఎన్నో విజయాలు అందించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎంపీగా కూడా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. అజరుద్దీన్ మంత్రి పదవి విషయంలో తమ పార్టీ అధిష్టానం 3 నెలల ముందుగానే నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. మన దేశ సుస్థిర నిర్మాణానికి ఎనలేని సేవలు అందించిన ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ దేశ ప్రజలకు జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నివాళులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి నేతృత్వంలో ఆర్ఆర్ చౌరస్తా శివాజీ విగ్రహం నుండి వర్ణి చౌరస్తా వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిటీ నినాదంతో భారీ మార్చ్ నిర్వహించారు. జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలతో కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. నగర వాసులు, యువత భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సర్దార్ పటేల్ కేవలం ఒక నాయకుడు కాదు, ఆయన ఒక శక్తి, ఒక సంకల్పం, ఒక ధైర్య స్వరూపమని కొనియాడారు. దేశం స్వతంత్రం పొందిన వెంటనే 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం చరిత్రలో ఓ అద్భుతం. ఇవేవి బల ప్రయోగం ద్వారా కాదు, ఆయన తెలివితేటలు, దౌత్యం, కఠిన నిర్ణయాలు భారతదేశాన్ని ఐక్యంగా నిలిచేలా చేశాయని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పటేల్ కలల భారత్ సాకారం అవుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం పటేల్ వారసత్వాన్ని నూతన భారతానికి పరిచయం చేసింది. బలమైన నిర్ణయాలు, స్థిర నిబద్ధత ఇవన్నీ పటేల్ స్ఫూర్తి. ఈరోజు మనం సర్దార్ పటేల్ జయంతిని జరుపుకోవడం అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, భారత ఐక్యతను కాపాడే బాధ్యతను మళ్లీ గుర్తు చేసుకునే రోజు అన్నారు. దేశ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రతి యువకుడు ఆయన స్ఫూర్తిని అనుసరించాలి. పటేల్ త్యాగం, నిబద్ధత తరతరాలకు దిశానిర్దేశం చేస్తాయని యువతకు దిశానిర్దేశం చేస్తారన్నారు. సర్దార్ పటేల్ గారి మహనీయ స్ఫూర్తికి గుర్తుగా వారి విగ్రహం ఉన్న ఇవాళ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాగా పిలవాలని కోరుకుంటున్నామన్నారు. యూనిటీ మార్చ్ అనంతరం సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన ఐక్యత, సేవ, దేశభక్తి విలువలను ప్రజలు ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూనిటీ రన్ నిర్వహించడం దేని కొరకంటే గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెల్లదొరలు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఆ రోజు భారతదేశంలో 562 సంస్థానాలుంటే 565 సంస్థానాలుంటే దాంట్లో 562 సంస్థానాల్ని విలీనం చేసినటువంటి ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. 562 సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఒక యూనిటీగా ఉంచినటువంటి ఒక మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం, మనం ఉన్నటువంటి తెలంగాణ, ఈ హైదరాబాద్ సంస్థ జక్రన్పల్లి మండల కేంద్రంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ ను పురస్కరించుకొని సిపి ఆదేశాల మేరకు 2K రన్ ప్రారంభించారు. జక్రన్పల్లి నుంచి మనోహరాబాద్ గ్రామ పొలిమేర వరకు 2K రన్ ను ఎస్ఐ ఎండి మాలిక్ రెహమాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్ఫూర్తిని స్థానిక జిల్లా సిపి ఆదేశాల మేరకు 2K రన్ గ్రామ యువకులతో మరియు యువజన సంఘాల మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో 2K రన్ కొనసాగించి అందులో పాల్గొన్న వారికి 3 మెడల్స్ ను కూడా బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ ఎంపీటీసీలు సతీష్, గ్రామ క్రీడా యువకులు, ఆయా యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కిలోమీటర్ రన్ నిర్వహించబడింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్, గౌరవనీయులైన సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీ. సో బర్త్ యానివర్సరీ భాగంగా 2K రన్ నిర్వహించబడింది. దీంట్లో అందరూ చేశారు. దీంట్లో 3 మెడల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడింది. సో ఇది రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా చేయవలసి అయింది. హుజరాబాద్ మండలంలోని రాంపూర్లో గల బీసీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీ వర్షిత కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. జాగృతి జనంబాటలో భాగంగా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టును సందర్శించిన కవిత గత ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టు మరమ్మతుల కోసం 700 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేసిన జీవోను పక్కకు పడేశారని ఆరోపించారు. రాజకీయ పరంగా ఆలోచించకుండా రైతుల ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని హుజరాబాద్, మనుకొండూరు ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాజెక్టు మరమ్మతుల కోసం కృషి చేయాలన్నారు. అనంతరం హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత 10వ తరగతి విద్యార్థిని వర్షిత మృతి చెంది 8 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు విచారణ చేయకపోవడం విచారకరమన్నారు. స్థానిక జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని వర్షిత ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేసి వర్షిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం ప్రత్యర్థులపై సీట్ వేసి విచారణ చేయడం కాదు, పేద విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై సీట్ వేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వర్షిత కుటుంబ సభ్యులకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుందన్నారు. కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని త్వరితగతిన ఇదివరకు ఇచ్చిన 70 కోట్ల జీవోను పాస్ చేయాలి, మత్తడి పనులు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, రైతులకు సంబంధించిన విషయం. రైతు ఎవరికైనా రైతే, ఆయన పని చేయకపోతే, ఆయన పండియకపోతే మనకెవరికి కూడా తినడానికి తిండి ఉండదు. కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తా ఉంటాం. అది నిజం చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించారు. మాక్లూరు మండలంలోని మామిడిపల్లిలో గల వంజరి కళ్యాణ మండపంలో తమ సిబ్బంది వినయ్ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డిచ్పల్లి మండల కేంద్రంలో కేఎన్ఆర్ గార్డెన్ లో కేశరం గ్రామానికి చెందిన తూర్పు సాయారెడ్డి కూతురు వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దాంపత్యం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మునిపల్లి సాయారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, రవి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో యూనియన్ కార్యాలయంలో దగ్గర ఘనంగా జెండాలను ఆవిష్కరించుకొని సభలు, సమావేశాలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ భారతదేశంలో 1920 అక్టోబర్ 31వ తేదీన దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, కార్మికులకు 8 గంటల పని యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు, కనీస వేతనాలు ఉండాలని తదితర డిమాండ్లతో ఏఐటీయూసీ ఆవిర్భవించడం జరిగిందని అన్నారు. 106 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఏఐటీయూసీ నాయకత్వాన్ని, కార్మిక వర్గాన్ని ఐక్యత చట్టాలను సాధించడం జరిగిందని, నేటి కేంద్ర ప్రభుత్వం కార్మికుల పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తూ యజమానులకు హక్కులు కల్పిస్తున్నారని అన్నారు. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం చేస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ పద్ధతిని ప్రోత్సహిస్తున్నారని, యూనియన్ పెట్టుకునే హక్కు కార్మికులకు లేకుండా చేయడంలో భాగంగా 250 మంది ఉంటేనే రిజిస్ట్రేషన్ హక్కు కల్పిస్తున్నారని, కనీస వేతనాలు నిర్ణయించుకునే అధికారం కార్మికులకు కాకుండా యజమానులకు ఇస్తున్నారని, ఇది కార్మిక వ్యతిరేక చర్య అని అన్నారు. రాబోయే కాలంలో కార్మిక వర్గం హక్కుల సాధన కోసం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నరసింగారావు, ఉపాధ్యక్షులు చక్రపాణి, పిన్నెల, హనుమన్లు, పరశురాం, దేవేందర్, కండ్లగొయ్య, ప్రసాద్, భాగ్యలక్ష్మి, కవిత, స్వరూప, రాధాకుమార్, చిన్నుబాయ్, స్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ సంఘాన్ని 1920 అక్టోబర్ 31వ తారీఖు నాడు ఏర్పాటు చేసి బ్రిటిష్ దేశంలో ఉన్న కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటం చేస్తే 8 గంటల పనిదినం బ్రిటిష్ వాడితోనే కొట్లాడుతారు. యూనియన్ పెట్టుకునే హక్కు బ్రిటిష్ వాడితోనే కొట్లాడుతారు. అప్పుడు ఈ మార్కెట్లు లేవు. మార్కెట్లు పెట్టుకునేటటువంటి హక్కు భారతదేశంలో బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మన ఆధీనంలో భారతదేశం వచ్చినాక ఇండియా గవర్నమెంట్తో కొట్లాడి మార్కెట్ పెట్టుకునే హక్కు మనం సాధించాం. పంటలన్నిటికీ 33% నష్టపోతేనే నష్టపరిహారం ఇచ్చే నిబంధన తొలగించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని 20% మ్యాచరున్న కొనుగోలు చేయాలని, మోతా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను యుద్ధ ప్రతిపాదకన కొనుగోలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రైతాంగానికి వర్షాల వల్ల 20% సైతం తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని జేసీకి వినతి పత్రం సమర్పించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ మాట్లాడుతూ మోతా తుఫాన్ వల్ల జిల్లాలో రైతాంగం నోటికి వచ్చిన పంట నష్టపోయారని, యుద్ధ ప్రతిపాదికన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ మొదటి వారంలో నోటికి వచ్చిన వరి పంట, సోయా, మొక్కజొన్న పంటలు నీట తడిసి తీవ్రంగా నష్టపోయారన్నారు. వేలాది ఎకరాలు ఇసుక మెడలు పెట్టాయని అన్నారు. 14% కురిసిన వర్షం వల్ల జిల్లాలో వేలాది ఎకరాలు, లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట, మొక్కజొన్న నీటిపాలు అయిందన్నారు. ఐకేపీ సహకార సంఘాలు, ఐడీసీఎంఎస్ కేంద్రాలు సైతం ధాన్యం సంచులు తడిసినవని ఆయన గుర్తు చేశారు. రైతు యూనిట్గా 33% నష్టం జరిగితేనే నష్టపరిహారం ఇవ్వాలన్న నిబంధన రైతులకు శాపంగా మారిందని, దీన్ని ఎత్తివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ సురేష్, బి బాపన్నలు మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం విస్మరించడం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే నష్టపరిహారం అందరికీ అందినా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐయూకేఎస్ ఉపాధ్యక్షులు జి పరమేష్, ఆకుల గంగారం, కార్యదర్శి ఆర్ దామోదర్, యు రాజన్న తదితరులు పాల్గొన్నారు. గురువారం, శుక్రవారం కురిసిన భారీ వర్షాల్లో తడిసిన ధాన్యాన్ని, తడిసిన మొక్కజొన్నను, పత్తిని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి. 20% తేమ శాతం ఉన్నా ఎక్కడ నిరాకరించకూడదు. రెండవది, ఏదైతే దొడ్డు ధాన్యాన్ని ఈరోజు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న రైస్ మిల్ యజమానులపైన చర్య తీసుకోవాలని, అట్లాగే తేమ శాతం ఉందని తరుగు ఎక్కువ అడిగే వ్యాపార వర్గాలు వాటిపైన నిఘా పెట్టాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఇందలవై మండలం గన్నారం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మరియు అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గన్నారం వరి కొనుగోలు కేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ధాన్యాన్ని పరిశీలించి అక్కడ ఉన్న వరి ధాన్యాన్ని మ్యాచ్లు వేసి రైతులతో మాట్లాడారు. అనంతరం రైతులకు
పాల్పిన్ కవర్లు రైతులకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పంపించేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో భారీ ఎత్తున వరి ధాన్యం తడిసిపోవడం జరిగిందని, తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, వాటికి అనుగుణంగానే ప్రతి రైతు వద్ద నుండి వరి ధాన్యం తప్పకుండా కొనుగోలు చేస్తామని, అలాగే నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి మండలం, సిరికొండ మండలం, ఆర్మూర్ మండలంలో వర్షం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 10,500 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసిందని, వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వరి ధాన్యం చాలా కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిందని, వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్యపడవద్దని ఆయన తెలిపారు. గత 4 రోజుల నుండి తుఫాన్ ప్రభావంతో చాలా ప్రాంతాలలో వర్షం ఎక్కువగా నమోదైందని, వరి ధాన్యంతో పాటు ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి వరి రైతు నుండి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యంపై ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే వారి వద్ద ధాన్యాన్ని కొంటుందని, దీనికి బీజేపీ నాయకులు రైతులపై ఏదో మాట్లాడుతున్నారని, బీజేపీ ప్రభుత్వంకి రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకట్రావు, ఎంటీఓ అనంతరావు, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాసరావు, చైర్మన్ గోపి, ఇతర శాఖల ప్రభుత్వ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా హెలికాప్టర్లో సర్వే చేస్తున్నారు వరంగల్, కరీంనగర్ ఆ ప్రాంతాలన్నిటి కూడా. సో ఒక పంట నష్టం జరగకుండా, ఒక నష్టం జరిగినా కానీ రైతుకు నష్టం జరగకుండా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాము. సో రైతులకు నేను ఒకటే భరోసా ఇవ్వదలుచుకున్నా ప్రభుత్వం తరఫున. మరి జిల్లాలో పెద్ద ఎత్తున దగ్గర హైయెస్ట్ ఇది. ఇప్పుడు పోయినసారి మనకు 8 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు 9 లక్షల పైన వరిధాన్యం మెట్రిక్ టన్స్ వరిధాన్యం దిగుబడి వస్తారన్నారు. సో అక్కడక్కడ కొంచెం దొడ్డుబాట్లు కొంతమంది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుందని చెప్పి అమ్ముకున్నారు. సన్నవట్లు అనేసరికి మనం కొంచెం ప్రభుత్వం బోనస్ ఇస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా మనం ప్యాక్ సొసైటీ ద్వారానే ఇవ్వాలి, లేకుంటే ఐకేపీలో లేకుంటే ఈ ఆర్గనైజేషన్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నది. దాంట్లో కూడా మనం దగ్గర 7 లక్షల మెట్రిక్ టన్నులు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇప్పటికే 1,50,000 ఎకరా అంటే మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం ప్రొక్యూర్ చేసాం. ఏదైతే మనము ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొంటున్నాం, లేకుంటే రంగు మారిన ధాన్యాన్ని కొంటున్నాం, మనం దానికి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు. వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 55 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే మనకి. నిర్మల్ జిల్లా బాసర అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో శబరిమల భక్తుల పాదయాత్ర భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. 20 రోజు గార్ల దిన్నే అయ్యప్ప మందిరానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 20 రోజు ముడుతూరు నుంచి గార్ల దిన్నే అయ్యప్ప మందిరం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయ్యప్ప అనుగ్రహం వారిపై ఉండాలని కోరుకున్నారు. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్ర. 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 20వ రోజు స్వామి నిడుతూరు నుండి గర్ల దిన్నే వరకు మహాపాదయాత్ర. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం. స్వాములందరికీ అలుపు సొలుపు లేకుండా మహాపాదయాత్ర మంచిగా కంటిన్యూగా చేస్తున్నారు. ఆ అయ్యప్ప దయ వల్ల జిల్లాలో లక్షలాది ఎకరాలు కోసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిల్వ ఉంచితే వర్షాలకు తడిసి ముద్దైందని, వారిని ఆదుకోవాలని నిజామాబాద్ కలెక్టర్కు బీజేపీ ఎమ్మెల్యేలు విన్నవించారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన రంగుమారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి నష్టపోయిన రైతులకు తగిన సాయం అందించాలని జిల్లా కలెక్టర్కు బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జిల్లాలో లక్షల ఎకరాలు కోసిన వరి పంటను రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచారు. అయితే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం మరియు ప్రారంభమైన కేంద్రాల్లో కూడా వడ్ల కుప్పలు లేపకపోవడం వలన ఇటీవలి భారీ వర్షాల కారణంగా రోడ్లపై కళ్ళాల వద్ద ఉన్న ధాన్యం తడిసి నష్టపోయింది. ఫలితంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని మాయిశ్చర్ కంటెంట్ కారణంగా తిరస్కరించకుండా బాయిల్ రైస్ మిల్లులకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మరియు ముఖ్యంగా ఆర్మూరు రూరల్ ఇట్లాంటి నియోజకవర్గాలలో బాల్కొండ
మరియు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు, భారీ వర్షాల వల్ల ఏదైతే రైతులు కనీస సౌకర్యాలు లేక రోడ్ల మీద వడ్లు పోసుకున్నారో, రోడ్లు కావచ్చు, లేకపోతే వడ్ల కల్లాలు కావచ్చు, లేకపోతే పొలాల మీద ఉన్న కోత గొయ్యని వరి కూడా మొత్తం ధ్వంసమైపోయింది, నష్టమైపోయింది. ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితం. అకాల వర్షాలని ఎవరు ఆపలేము, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉనికిలో లేకుండా ఢిల్లీ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ, జూబ్లీహిల్స్ చుట్టూ ఎదిరిపోయిన పరిపాలన స్తంభించిపోయింది. కాబట్టి సుమారు నెల రోజుల నుంచి పరిపాలన కరెక్ట్ ఉంటే ఇప్పటి వరకు రైతుల వడ్లు కల్లాల మీద ఉండేటి కావు, రోడ్ల మీద ఉండేటి కావు. రంగుమారిన ధాన్యాన్ని యుద్ధ ప్రతిపాదికన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరపున కోరారు. భవిష్యత్తులో అకాల వర్షాల ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు ప్రభుత్వం టర్ఫిలిన్లను ఉచితంగా లేదా సబ్సిడీతో అందించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్కి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆధ్వర్యంలో బీజేపీ బృందం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పాస్పోర్ట్ చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీజేపీ నాయకులు నాల్లం రాజు, పద్మారెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తడిచిన ధాన్యాన్ని ఎటువంటి తరుగు లేకుండా వెంటనే లిఫ్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేసినాము, మేము కోరినాము. తప్పకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు దాన్ని చెప్పడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాతీ బీడీవాలా ప్రగతి సమాజ్ సభ్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాతీ బీడీవాలా ప్రగతి సమాజ్ సభ్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ పటేల్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. సమాజ్ సెక్రటరీ జగదీష్ భాయ్ పటేల్, ట్రెజరర్ సంజయ్ ఠాకర్ మరియు కమిటీ సభ్యులు మహేంద్రభాయ్ పటేల్, భారత్ పటేల్, ధీరన్ పారిక్, జిగ్నేష్ పటేల్, నీరవ్ పటేల్, విపుల్ పటేల్ మరియు ఇతర సమాజ్ సభ్యులు సర్దార్ పటేల్ కు నివాళులర్పించారు. तेलंगाना को भारत के अंदर, अखंड भारत के अंदर विलय के लिए बहुत ही प्रयत्न किए हैं और उस बदौलत आज हम सब तेलंगाना के अंदर शांति से रह रहे हैं. खासकर हम सभी गुजराती वासी जो तेलंगाना में बहुत बड़ा व्यापार करते हैं. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. 30 రోజు మహారాజ్ భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు అందజేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 30 రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ, పానలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకం, గురు చరిత్ర పారాయణ, తదనంతరం ఆరతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. భారతదేశ ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుగాచారని ఆయన జయంతి పురస్కరించుకొని నేడు నగరంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా యూనియన్ హోమ్ సెక్రటరీ డైరెక్టర్ ఐబీ ఆదేశాల మేరకు రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమం నేడు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ 2K రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టివినే కృష్ణారెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆధ్వర్యంలో 2K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జిల్లా పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ పెరేడ్ గ్రౌండ్, రైల్వే కమాన్, అయ్యప్ప మందిరం, మీ సేవ కార్యాలయం, పాలిటెక్నిక్, నీలకంఠేశ్వర దేవాలయం వరకు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివాస్ ను జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భారతదేశ స్వతంత్ర పోరాటంలో దేశ సమగ్రత కోసం కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిగా భారతదేశంలో గల అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ఇతనికి ఉక్కు మనిషి అని పేరు గలది అన్నారు. తదుపరి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని 2K రన్ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా యువత పెద్ద మొత్తంలో పాల్గొనడం ఎంతో ఆనందకరమని, భారత ఐక్యత స్ఫూర్తికి ప్రజల్లో జాతీయ ఐక్యత సామరస్యం, దేశభక్తి భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని, భారతదేశంలో గల అన్ని సంస్థానాలను విలీన చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం 2K రన్లో గమ్యానికి ముందుగా చేరుకున్న వారు ఎం సాయి కిరణ్, డి నాగేందర్, వి రాకేష్, ఆర్ ధరణి, ఎం గోదావరి, ఎస్ నిఖిత తదితరులకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ జి బస్వారెడ్డి, అదనపు డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీలు శ్రీ రాజ వెంకటరెడ్డి, మస్తానాలి, రిజర్వ్ ఇన్స్పెక్టర్
శ్రీనివాస్ అడ్మిన్, తిరుపతి వెల్ఫేర్ సిఐలు 1, 2, 3, 4, 5, 6 నిజామాబాద్ రూరల్, మాక్లూర్ ఎస్ఐలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది, కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఓల్డ్ కలెక్టరేట్ నుంచి డిఎస్ చౌరస్తా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి మనకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. దీని ద్వారా వచ్చే మన మెసేజ్ ఏంటంటే మన ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా చిన్న చిన్న రాజ్యాల్ని అన్నిటినీ కలిపి ఎంతో 562 రాజ్యాలు ఉంటే ఇండియా ఫామ్ అయినప్పుడు అందరినీ కలిపి ఒక భారతదేశాన్ని తీసుకురావడం ఆయన చేసిన కృషిని మనం గుర్తిస్తూ సో ఈ సందర్భంగా అందరము కూడా మనం జిల్లా ప్రజలము, రాష్ట్ర ప్రజలము, దేశ ప్రజలము అందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తి మనము దేశాన్ని ఐక్యంగా ఉంచేటందుకు, యూనిటీగా ఉంచేటందుకు చేసింది గుర్తు చేసుకొని అదేవిధంగా యూనిటీగా ఉండేటందుకు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం పురస్కరించుకొని శంభుని గుడిలో కుంకుమార్చన కార్యక్రమం మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఉప కమిషనర్ సంధ్యారాణి, నిజామాబాద్ జిల్లా సహాయ కమిషనర్ విజయ రామారావు ఆదేశాల మేరకు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శంభులింగేశ్వర స్వామి ఆలయంలో నేడు శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మహిళలకు బ్లౌజ్ పీస్లు, గాజులు పంపించేశారు. ఈ కార్యక్రమంలో ఈవో రాములు, చైర్మన్ బింగి మధు, ధర్మకర్త మండలి సభ్యులు కిషోర్ దాయమ, గోపు రేఖ, సిబ్బంది కిషోర్, తనేష్, ఆలయ అర్చకులు రాజు కిరణ్, రఘురామ్, వ్యాస్ భక్తులు పాల్గొన్నారు. ఇలాగే ఇంకా కార్తీక మాసం పురస్కరించుకొని ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కనుక భక్తులు ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొని అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామికి ఒక పాత్రలు కాగలిగినారు. ఈరోజు శుక్రవారము 31వ తారీఖు కార్తీక మాసము మన శివాలయంలో కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. బాన్స్వాడలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ విఠల్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం వరకు ఏక్తా దివాస్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ విఠల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బీద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు అభ్యసించి ఉక్కు మనిషిగా పేరు పొందారని కొనియాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి బాగా చదివి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. బాన్స్వాడ జూనియర్ కాలేజ్ నుంచి స్టేడియం, మినీ స్టేడియం వరకు అన్ని స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి మనమందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. వారు గుజరాత్లో మామూలు వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఇందలవాయిలో పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ సందర్భంగా 2K రన్ నిర్వహించారు. ఇందలవై మండల కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సందీప్లు, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, యువకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు 2K రన్ ఫర్ యూనిటీని నిర్వహించారు. జాతీయ సమైక్యత సందేశాన్ని ఇస్తూ ఇందలవై మండలంలో ధరణి ఆసుపత్రి నుండి పార్టీ తాండా వరకు జరిగిన ఈ పరుగులో పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా డిచ్పల్లి సిఐ వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏక్తా దివాస్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఏక్తా దివాస్ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి సుమారు 70 మంది యువకులు, పోలీస్ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులతో 2K రన్ నిజామాబాద్ కమిషనరేట్ సిపి సాయి చైతన్య ఆదేశాలతో నేడు ఉదయం 2K రన్ నిర్వహించడం జరిగిందని, ఇందులో పాల్గొన్న వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సాయంత్రం కానీ వ్యాయామంతో పాటు కాలినడక, రన్నింగ్ క్రమం తప్పకుండా చేసుకుని తమ ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని, యువత పెడదారిన పడకుండా మత్తు పదార్థాలకు, గంజాయికి అలవాటు పడకుండా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతూ ఈ సందర్భంగా సిఐ వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్, బీజేపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకుడు రాజన్న, పోలీస్ సిబ్బంది, యువజన సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రెంజల్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 2K రన్లో విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
రెంజల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రమోహన్ సమక్షంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సాటాపూర్ చౌరస్తా నుండి తహసీల్దార్ చౌరస్తా వరకు 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ఎస్ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. భారతదేశం స్వాతంత్రానికి ముందు అనేక సంస్థానాలుగా విభజించబడి ఉండేదని, ఆ సంస్థానాలను అన్నిటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అఖండ భారతవాణిగా తీసుకువచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతుందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మండలంలోని యువకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని 2K రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది విద్యార్థులు, యువకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు పోలీస్ శాఖ తరపున తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని యువకులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు నాగభూషణ్ రెడ్డి, సాయగౌడ్, ఎంఎల్ రాజు, ముఖిత్, సదం, సిబ్బంది శంకర్, సునీత, నీరజ, ప్రవీణ్, మహాదేవ్, శ్రీనివాస్, గంగాధర్, ఉడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని 2K రన్ రెంజల్ పోలీస్ తరఫున నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం రెంజల్ ఎక్స్ రోడ్ నుంచి సాటాపూర్ ఎక్స్ రోడ్ వరకు ఇట్టి 2K రన్ నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 350 విద్యార్థులు, అదేవిధంగా రెంజల్ మండలానికి సంబంధించిన యూత్ పిల్లలు, అదేవిధంగా యువకులు, పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు అందరూ ఇట్టి 2K రన్లో హాజరై మొంతా తుఫాన్తో వరి ధాన్యం తడిసి సిరికొండలో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలో మొంతా తుఫాన్తో కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ ప్రభావంతో మండలంలోనే కాక జిల్లాలో అనేక మంది రైతులు వరి ధాన్యం తడిసి పెద్ద మొత్తంలో నష్టపోవడం జరిగిందని, నిన్ననే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి కలెక్టర్లతో మాట్లాడడం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే జాప్యం చేయకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అడగడం జరిగిందని అన్నారు. అలాగే బైల్డ్ రైస్ మిల్లులకు మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కడత కోత లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతుల పక్షాన అడగడం జరుగుతుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే సమయంలో కోతలు ప్రారంభం కాకముందే అడావిడి చేసిన కాంగ్రెస్ నాయకులు రైతుల కష్టాలు ఉన్న సమయంలో రైతుల వద్దకు వచ్చే నాదుడే కరవయ్యాడని అన్నారు. రైతులకు 500 బోనస్ ఇస్తానన్న ప్రభుత్వం ఇవ్వలేదని, రైతులకు సరిపడే టర్ఫిన్ కవర్లు సరఫరా చేయలేదని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతుల తరపున డిమాండ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు ప్రభాకర్, దర్పల్లి బాబురావు, మధు పాల్గొన్నారు. మండలంలో కానీ నిజామాబాద్ జిల్లాలో అంతటా కూడా వర్షం కురవడము, ఈ కోసిన పంట అంతా కూడా నానిపోవడం జరిగింది. మరి నిన్ననే దినేష్ కులాచారి గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు కలెక్టర్ గారిని కలిసి మరి ధాన్యం తడిచింది, రైతులు ఇబ్బందులు ఉన్నారు, వెంటనే మరి కొనుగోలు చేయాలా, బైల్డ్ రైస్ మిల్కు మాట్లాడేసి ధాన్యాన్ని అంత తొందరగా త్వరితగతిన తూకం వేసి పంపించాలని చెప్పి కోరడం జరిగింది. మరి మేము కూడా బోధన్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 7 గంటలకు బోధన్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో 3K రన్ ఫర్ యూనిటీని నిర్వహించారు. జాతీయ సమైక్యత సందేశాన్నిస్తూ సాలూరా మండలంలో గల సాలూరా క్యాంప్ నుండి జాడి వరకు జరిగిన ఈ పరుగులో పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటారు. గ్రామాల ప్రజలు మరియు విద్యార్థులు అందరూ కలిసి ఈ 3KM రన్ని బోధన్ రూరల్ పోలీసుల విజ్ఞప్తి మేరకు సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. దీనివల్ల ప్రజల కానీ విద్యార్థుల కానీ మానసిక ఉత్తేజం పెరుగుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా తరచుగా అప్పుడప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి అందరి కూడా పబ్లిక్ రిలేషన్స్ పోలీస్ వాళ్ళకి మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఎడపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు.
బోధన్ గ్రామీణ సీఐ విజయబాబు నేతృత్వంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలికల గురుకుల పాఠశాల నుండి మంగళపాడు ఎక్స్ రోడ్ వరకు 3 కిలోమీటర్ల మేర యువత, పలు పార్టీల నాయకులు పోలీసులతో కలిసి బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ జాతీయ జెండాను ఊరేగించారు. ఇందులో ఎడపల్లి ఇన్ఛార్జ్ ఎస్ఐ రాజు, బోధన్ ఎస్ఐ మచ్చిందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రజనీ కుమారి, నాయకులు ఎల్లయ్య యాదవ్, ఆకుల శ్రీనివాస్, బాబా, మల్లెపూల శ్రీనివాస్, తాహెర్, పలు గ్రామాల నుండి వచ్చిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రీయ సమైక్య దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని సందర్శించుకొని 3K రన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎడపల్లి ప్రజలందరికీ, గ్రామ పెద్దలకి, లీడర్లకి, అదేవిధంగా మన రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యానికి, మేడం అండ్ చిల్డ్రన్స్ అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ. వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్ర స్థాయి క్రీడలకు సిరికొండ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపిక అయ్యారు. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు అండర్ 17 నవిపేటలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ 56 కిలోల విభాగంలో మణిచరణ్ మొదటి బహుమతి, కె లిఖిత్ మొదటి బహుమతి, జి రాకేష్ రెండో బహుమతి, రాము మూడో బహుమతి, సిహెచ్ రాజు 76 కిలోల భాగంలో రెండో బహుమతి గెలుపొంది రాష్ట్ర స్థాయి డోర్నకల్లో జరగబోయే వెయిట్ లిఫ్టింగ్ క్రీడలకు ఎన్నిక కావడంతో పీడీ అబ్బయ్య మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పీడీ అబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడలు మహబూబాబాద్ డోర్నకల్లో నవంబర్ 2 నుండి 4వ తేదీ వరకు జరుగుతాయని, ఈ పోటీలలో విజయం సాధించి సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తేవాలని అన్నారు. అలాగే క్రీడలలో ప్రోత్సహిస్తున్న అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న హెచ్ఎం సతీష్ కుమార్ కు, గ్రామాభివృద్ధి కమిటీకి, గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యూసుఫ్ ఖాన్, శ్రీనివాస్, పాల నర్సయ్య, సునీత, నగీనా, గంగలత పాల్గొన్నారు. అండర్ 17కు జెడ్పీహెచ్ఎస్ సిరికొండ నుంచి మా పిల్లలు సెలెక్షన్ అయ్యారు. హెచ్ఎం సార్కు ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిసారి మాకు హెచ్ఎం సార్ కోఆపరేట్ చేసేట్లా మా పిల్లలు ప్రతి టీంలో, అంటే ప్రతి గేమ్లో వెళ్తున్నాం మేము. కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ. అలాగే ఈసారి అండర్ 17 వెయిట్ లిఫ్టింగ్కు సెలెక్షన్ అయ్యారు ఇద్దరు, మణిచరణ్ అండ్ లిఖిత్. వీళ్ళు ఇప్పుడు 2 నుంచి 4వ తారీఖు డోర్నకల్లో జరుగుతున్న టోర్నమెంట్, స్టేట్ టోర్నమెంట్కు వెళ్తున్నాము. కాబట్టి సాలూరా అంగన్వాడీ భవన నిర్మాణానికి అంగన్వాడీ అధికారులు భూమి పూజ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలంలో కొత్త అంగన్వాడీ భవన నిర్మాణం కోసం శుక్రవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భవన నిర్మాణానికి రూపాయలు 12 లక్షలు మంజూరు చేసినట్లుగా అంగన్వాడీ అధికారులు తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయితే మండలంలోని చిన్నారులకు మరియు గర్భిణీలకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని వారు తెలిపారు. ఈరోజు మన సాలూరా మేజర్ జీపీ మండల పరిధిలో అంగన్వాడీ సెంటరు, సాలూరా 3 అంగన్వాడీ సెంటరు బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఏఈ గారు మరియు గ్రామ పెద్దలు, గ్రామ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఏక్తా దివస్ కార్యక్రమంలో భాగంగా సిరికొండలో పోలీస్ వారి ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. సిరికొండ పోలీస్ వారి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మరియు ఏక్తా దివస్ కార్యక్రమంలో భాగంగా 2K రన్ నిర్వహించడం జరిగింది. 2K రన్లో మండలంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశం స్వతంత్రానికి ముందు అనేక సంస్థానాలుగా విభజించబడి ఉండేదని, ఆ సంస్థానాలను అన్నిటినీ ఏకతాటిపై తీసుకువచ్చి అఖండ భారతవాణిగా తీసుకొచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మండలంలోని యువకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని 2K రన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ 2K రన్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని యువకులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రానికి పూర్వం మరియు స్వాతంత్రం తర్వాత ఎన్నో సంస్థానాలుగా విభజించబడి ఉన్న భారతదేశాన్ని తను ఏకతాటిపై తీసుకొచ్చి అఖండ భారతావనిగా నిర్మించడం జరిగింది. దానికి గాను ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రీయ ఏక్తా దివస్గా జరుపుకుంటున్నాం. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన అయ్యప్ప భక్తులకు 20వ రోజు గార్ల దిన్నెల అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు సోదరుడు బేతి సత్యనారాయణరావు కూతురు శాస్త్ర జన్మదినం సందర్భంగా భిక్ష ఏర్పాటు చేశారు.
స్వామి శరణమయ్యప్ప అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 20వ రోజు గార్లదిన్నె అయ్యప్ప మందిరంలో భిక్షాదాతగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బేతి తిరుమలరావు సోదరుడు గోత్రం జనకనూరి బేతి సత్యనారాయణరావు వారి ధర్మపత్ని ఆకాంక్ష వారి ముద్దుల కూతురు ప్రహాస ఈరోజు ప్రహాస జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షాదాతగా నిలిచినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 20వ రోజు గార్లదిన్న అయ్యప్ప మందిరం వద్ద అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు గారి సోదరుడు కుమార్తె జన్మదినం ఈరోజు ప్రహాస జన్మదినము. జనకునూరి గోత్రము బేతి సత్యనారాయణ వారి ధర్మపత్ని ఆకాంక్ష వారి ముద్దుల కూతురు ప్రహాస ఈరోజు ప్రహాస జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్వామియే ప్రముఖ గణపతి ఉపాసకులు అయ్యప్ప గురుస్వామి బాలేపల్లి సుబ్బారావు ద్వితీయ కుమారుడు కార్తిక్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్మూరు పట్టణంలోని శ్రీ విజయలక్ష్మి గార్డెన్లో ప్రముఖ గణపతి ఉపాసకులు అయ్యప్ప గురుస్వామి సుబ్బారావు సరస్వతి దంపతుల కనిష్ట పుత్రుడు కార్తిక్ శర్మ వివాహం నాగపుర్కర్ రవికిరణ్ రాధిక దంపతుల ప్రథమ పుత్రిక శివానిల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మొదట ఫంక్షన్ హాల్లో ఉన్న గణపతికి అభిషేకం నిర్వహించి 5 క్వింటాల జామ అరటి దానిమ్మ బత్తాయి యాపిల్ పండ్లతో అభిషేకం చేశారు. అనంతరం ఆదిలాబాద్కు చెందిన ప్రముఖ వేద పండితులు మెగారాజ్ ఆర్మూర్కు చెందిన వినయ్ రాజేష్ వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు వివిధ జిల్లాల నుండి వేద బ్రాహ్మణులు పండితులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూరు ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు అయ్యప్ప స్వాములు ఖమ్మం, శ్రీకాకుళం జిల్లా కోదండ పనస అయ్యప్ప ఆలయం గ్రామస్తులు తదితరులు పెళ్లి వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ప్రత్యేక సంగీత కచేరీ కార్యక్రమం ద్వారా ఐలేని విజయ్ కుమార్ పాటలు పాడారు. పిలవగానే వచ్చే తమ విలువైన సమయాన్ని కేటాయించి తన కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి సుబ్బారావు గురుస్వామి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మొంతా తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని, వరి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం నగరంలోని మార్కెట్ యార్డ్లో ధాన్యం ఆరబెట్టే యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం రైతులను ఆదుకునేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందన్నారు. అన్నదాతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని, రంగుమాండ ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. అదే సమయంలో రైస్ మిల్లర్లు తరుగు తీయొద్దని ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వర్షానికి తడిసిన వరి, పత్తి రైతులకు అండగా ఉంటుందన్నారు. వర్షానికి ధాన్యం తడవకుండా రైతులకు మార్కెట్ కమిటీల ద్వారా టర్ఫిలీలను అందజేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రేడ్ 1 సెక్రటరీ విజయ్ కిషోర్, డైరెక్టర్లు మెప్మా, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జీలు, మార్కెట్ కమిటీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది రైతులకు చాలా మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు 25 నుంచి 30% మ్యాచర్ ఉన్నటువంటి ప్యాడీ ఏదైతే ఉందో అందరూ ఈ డ్రైయర్ పెట్టుకొని
నడిపించుకొని మంచి మ్యాచర్ ఇచ్చేసి రైతులు సప్లై చేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే. తర్వాత ఇది మంచిగా ట్రేడింగ్ అయ్యి అందరికి రైతులకు ఉపయోగంలోకి వచ్చిందని అనుకున్నప్పుడు ఇంకా పెద్ద మొత్తంలో తెప్పించి ప్రభుత్వంతో మాట్లాడి తెప్పించి అందరికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ కమిటీ ద్వారా. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్డులో గల గోల్డెన్ జూబ్లీ కళాశాల అనుమతి లేకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా రోడ్లో గోల్డెన్ జూబ్లీ జూనియర్ కళాశాల విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుంది. ఈ కళాశాల భవనానికి గత మే నెలతో అనుమతి ముగిసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. గతంలో విద్యార్థి సంఘాల పోరాటంతో ఈ కళాశాలను మరో భవనానికి అనుమతి తీసుకొని మళ్లీ పాత భవనంలోనే ఈ కళాశాల నిర్వహించడం సరైంది కాదు. పాత భవనంలో ఈ కళాశాలను కొనసాగించేందుకు వీలు లేదు. గతంలో డిఐఈఓ దగ్గరుండి ఈ కళాశాలను ఖాళీ చేయించారు. కానీ యాజమాన్యం తాత్కాలికంగా ఖాళీ చేసి మళ్లీ 2-3 రోజుల అనంతరం యథావిధిగా పాత బిల్డింగ్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గోల్డెన్ జూబ్లీ యాజమాన్యం వక్ర మార్గంలో కళాశాలను నడపడం సరైంది కాదు. ఇప్పటికైనా గోల్డెన్ జూబ్లీ కళాశాల యాజమాన్యం స్పందించి విద్యాశాఖ అధికారుల ఆదేశాలు పట్టించుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ ట్రాఫిక్ ఎస్పీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో క్యాండిడేట్లకు అవగాహన నిర్వహించారు. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ క్యాండిడేట్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, అమ్మాయిలకు మహిళలు క్యాండిడేట్స్కి షీటింగ్ గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ టీజింగ్ వేధింపులను అరికట్టడం, బస్ స్టాప్లు, కళాశాలలు, మార్కెట్లు, పార్కులు వంటి ప్రజా ప్రదేశాల్లో మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. సివిల్ డ్రెస్లో పహారా కాస్తూ రహస్య కెమెరాలతో వేధింపులు చేసేవారిని పట్టుకుంటారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు వంటి స్థలాలలో మహిళా భద్రతా చట్టాలు, స్వీయ రక్షణ ఉంటుంది. మహిళలు ఎప్పుడైనా ప్రమాదం లేదా వేధింపుల సమయంలో 100కి కాల్ చేయడం. ట్రాఫిక్ అవేర్నెస్ అంటే రహదారులపై నడుస్తున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తలు, భద్రతా చర్యల గురించి అవగాహన కలిగి ఉండడం జరుగుతుంది. నవభారత నిర్మాత సర్దార్ పటేల్ జీవితం యువతకు ఆదర్శం కావాలని టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు సూచించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త ప్రొఫెసర్ కె అపర్ణ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని జాతీయ ఐక్యత దినోత్సవంగా కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ నుండి పరిపాలనా భవనం వద్దకు ఐక్యత పరుగును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ప్రసంగిస్తూ ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశానికి పునాదులు వేసిన నవభారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం భారత జాతీయ ఐక్యతకు ప్రమాణమన్నారు. భారతదేశంలోని 562 సంస్థానాలను ఏకీకృతం చేయడంలో ఆయన చూపిన ధైర్యం, చాతుర్యం, దృఢనిశ్చయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నేడు దేశం ఏకత రూపంలో ఉన్నదంటే అది సర్దార్ పటేల్ దూరదృష్టి, రాజనీతి నైపుణ్యం వల్లే సాధ్యమైందన్నారు. యువత పటేల్ జీవితాన్ని, ఆయన పాటించిన మార్గదర్శక విలువలను నిబంధతతో ఆదర్శంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ఆచార్య సిహెచ్ హారతి, కంట్రోలర్ ఆచార్య కె సంపత్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రవంతి, డాక్టర్ స్వప్న, డాక్టర్ అలీం ఖాన్, డాక్టర్ సంపత్, అధ్యాపకులు డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సురేష్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎన్ పురం వడ్డెపల్లిలో పాఠశాల విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నుండి రక్షించుకుందాం, భద్రతా సూచనలు పాటిద్దామని రుద్రూర్ ఏడీఏ తోట రాజశేఖర్ పేర్కొన్నారు. ఇంటి డబ్బాలపై జిఐ వైర్లు కట్టి బట్టలు ఆరేయకూడదు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదు. ఇటీవల కోటగిరి మండల గ్రౌండ్లో జరిగిన సంఘటన ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇంట్లో ఇనుప మెట్లు లూజ్ వైరా తెగపడిన వైర్తో జరిగిన ప్రమాదంతో మనిషి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కావున ఇంట్లో కూడా వైరింగ్ నాణ్యమైన వైర్లను వాడాలని సూచించడం జరిగింది. ఇంటిలోని పరికరాలను స్వంతగా రిపేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకరాదు. వర్షం పడ్డప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్, చెట్టు కొమ్మలను తాకరాదు. విద్యుత్ షాక్ తగిలిన వ్యక్తిని రక్షించాలని ఆతృతతో ఆ వ్యక్తిని ముట్టుకోరాదు. కర్రలతో వాడాలి. విద్యుత్ పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడండి. గదిలో ఎవరు లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆర్పేయాలి. నాణ్యమైన ఐఎస్ఐ మార్క్ గల వస్తువులను వాడాలి. ఎయిర్ కండిషనర్స్ 25 డిగ్రీస్ వద్ద అమర్చుకుని అరగంట తర్వాత ఆఫ్ చేయగలరు. తడి బట్టలను ఐరన్ చేయకూడదు. 1 యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే జీవితంలో 1 లక్ష రూపాయలు పొదుపు చేసినట్టు. ఇంటిలో తప్పకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. దాంతో భూగర్భ జలమట్టం పెరిగి బోరు మోటార్ విద్యుత్ వాడకం తగ్గించుకోవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగ మరియు అంధ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్నేహ సొసైటీ పాఠశాల నుండి పురవీధుల గుండా కొనసాగించి దేశ ఐక్యతను చాటు చెప్పే విధంగా ఐక్యమత్యమై మహాబలం హమ్ సబ్ ఏక్ హై యునైటెడ్ వి స్టాండ్ మేరా భారత్ మహాన్ అనే నినాదాలతో దేశ ఐక్యతను పురవీధుల గుండా సాగుతూ చాటు చెప్పారు. ఈ ర్యాలీ అనంతరం స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటు చేసిన దేశ ఐక్యత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దాన్నంతా కూడా ఒకటే దగ్గర తీసుకురావాలి అనే ఉద్దేశంతో మరి 1948 నుంచి మరి మనకు కూడా 47లో చాలా వరకు మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం 1947లో స్వాతంత్రం వచ్చిందని అనుకుంటాం. 1947లో మనం ఇంకా నిజాం రూలింగ్లో ఉన్నాం. మనకి 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో నిజాం రాష్ట్రాన్ని మరి భారతదేశంలో అంతర్భాగంగా చేయడం జరిగింది. సో ఆయన వల్లనే మరి మనందరం కూడా ఈరోజు వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ భాషలు ఎన్నున్నప్పటికీ కూడా భారతదేశంలో మనందరం కూడా ఒక అంతర్భాగం. సో కులాల పేరిట, మతాల పేరిట కొట్లాడుకోకుండా యూనిటీగా. సో ఇక్కడ ఒక మంచి ఒక టీచర్ ఒక పిల్లలకి చెప్పింది ఇవాళ. సో నేషనల్ యూనిటీ డే అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యాయవాదిగా, భారత స్వతంత్ర సమర యోధునిగా, దేశ తొలి ఉప ప్రధాన మంత్రిగా, దేశంలోని 500 పైచిలకు సంస్థానాలను భారత యూనియన్లో ఏకీకరణ చేసిన అసలు సిసలు దేశ ప్రేమికుడని అన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోచంపల్లిలో రాష్ట్రీయ ఏకతా దివాస్ సందర్భంగా టూకే రన్ నిర్వహించారు. మెండోరా ఎస్ఐ సుహాసిని, పోలీసులు, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకం. సెక్రటేరియట్లో మినిస్టర్లతో సమానంగా ఛాంబర్ కేటాయింపు. 6 గ్యారెంటీల అమలు బాధ్యతలు కూడా అప్పగింత. అజరుద్దీన్ పై కేసులు ఉన్నాయని, దేశద్రోహి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్. దేశానికి సేవ చేసిన వారెవరో, దేశద్రోహులెవరో కిషన్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరమన్న మహేష్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులకు ఆశీస్సులు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ జయంతి వేడుకలు. ఊరూరా టూకే రన్ నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. దేశ సమగ్రత కోసం కీలక పాత్ర పోషించిన మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగరంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం. పాల్గొన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నాయకుడు కాదు, ఆయన ఒక శక్తి. నిజామాబాద్ నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలో బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద బాధితుడికి చికిత్స కోసం ఎల్ఓసి అందజేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. హుజురాబాద్ మండలంలో రాంపూర్లోని బీసీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో
అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీ వర్షిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత. ఆర్మూర్లో కమనీయంగా బాల్యపల్లి సుబ్బారావు కుమారుడు కార్తిక్ శర్మ వివాహం. హాజరై వధువరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు, వేద పండితులు, ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు, భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.